ల్యాబ్ లో విల్లో నుంచి మైండ్ ఫ్లయర్ ని బయటికి రప్పించడానికి ట్రై చేస్తారు. మాన్స్టర్స్ అప్సైడ్ డౌన్ పోర్టల్ నుంచి పైకి ఎక్కి ల్యాబ్ లోకి వచ్చేస్తాయి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 పార్ట్ 5. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. వీళ్ళు ఎగిసి ఉన్నంత వరకు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మైండ్ ఫ్లేయర్ కి తెలుస్తుంది. వీళ్ళకి మత్తు మంది ఇచ్చి పడుకోబెడతారు. మాన్స్టర్స్ లోపలికి వచ్చి డాక్టర్స్ ఏజెంట్స్ ని తినేస్తూ ఉంటాయి. బిల్లీ మ్యాక్స్ కోసం వెతుకుతాడు. స్టీవ్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ మాన్స్టర్స్ అన్ని ల్యాబ్ వైపు వెళ్లడం చూస్తారు. ల్యాబ్ లో విల్, మైక్, జాయ్స్, హాపర్, బాబ్, శామ్ సర్వే రూమ్ లో ఉంటారు. కరెంటు పోతుంది. కరెంటు పోతే ల్యాబ్ డోర్స్ అన్ని లాక్ అయిపోతాయి. ఎగ్జిట్ డోర్ తీయాలంటే బేస్మెంట్ లో కంప్యూటర్స్ ని రీసెట్ చెయ్యాలి. ఎవరికి ఎలా చెయ్యాలో తెలియదు, బాబ్ కి తప్ప. బాబ్ బేస్మెంట్ కి వెళ్తాడు. హాపర్ బాబ్ కి గన్ ఇస్తాడు. జోనథన్, నాన్సీ, స్టీవ్, డెస్టిన్, లూకస్, మ్యాక్స్ ల్యాబ్ కి వస్తారు. ల్యాబ్ లో కరెంట్ లేకపోవడం, చుట్టూ మాన్స్టర్స్ ఉండడం చూస్తారు. బాబ్ బేస్మెంట్ కి వెళ్లి కంప్యూటర్ రీసెట్ చేస్తాడు. కరెంట్ వస్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది. తిరిగి వెళ్లేటప్పుడు గన్ కంప్యూటర్ దగ్గరే మర్చిపోతాడు. హాపర్ విల్ ని ఎత్తుకుంటాడు. హాపర్, జాయ్స్, మైక్ విల్ తో బయటికి వెళ్తారు. శామ్ హాపర్ కి రేడియో ఇచ్చి తను మాన్స్టర్స్ వస్తే సర్వే రూమ్ లో చూసి హాపర్ కి చెప్పాలి అని అక్కడే ఉంటాడు. బాబ్ దగ్గర మాన్స్టర్స్ వస్తాయి. శామ్ బాబ్ కి ఎటు వెళ్లాలో దారి చెప్తాడు. బాబ్ జాయ్స్ దగ్గరికి వెళ్తాడు. బాబ్ ని మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి. ఇంకా చాలా మాన్స్టర్స్ వస్తాయి. హాపర్ దగ్గర ఉన్న గన్ మాన్స్టర్స్ మీద పని చెయ్యదు. బాబ్ చనిపోతాడు. జాయ్స్ ఏడుస్తుంది. హాపర్ జాయ్స్ ని లాక్కొని బయటికి వెళ్తాడు. జోనథన్, నాన్సీ కార్ లో అక్కడికి వస్తారు. హాపర్, జాయ్స్, మైక్, విల్ కార్ ఎక్కి వెళ్లిపోతారు. హాపర్ తన కార్ తెచ్చి స్టీవ్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ ని ఎక్కించుకుంటాడు. అందరూ విల్ ఇంటికి వెళ్తారు. హాపర్ మిలిటరీకి కాల్ చేసి మాన్స్టర్స్ ల్యాబ్ లోకి వచ్చి అందరినీ చంపేస్తున్నాయి అని చెప్తాడు. వాళ్ళు తనని నమ్మి వస్తారో లేదో తెలియదు. మాన్స్టర్స్ 4 కాళ్ల మీద నడుస్తాయి. డెస్టిన్ వాటిని డెమో డాగ్స్ అంటాడు. మైక్ వాళ్ళు ఆడే గేమ్ లో మైండ్ ఫ్లేయర్ అని క్యారెక్టర్ ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ ఏదో డైమెన్షన్ లో మాన్స్టర్, అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. వేరే డైమెన్షన్స్ ని ఆక్రమించుకోవాలి అనుకుంటుంది. మైండ్ ఫ్లేయర్ ని అంతం చేస్తే డెమో డాగ్స్ ని ఆపొచ్చు, కానీ మైండ్ ఫ్లేయర్ ని ఎలా అంతం చెయ్యాలో తెలియదు. మైండ్ ఫ్లేయర్ విల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. దానిని ఎలా అంతం చెయ్యాలో విల్ కి తెలిసి ఉంటుంది. విల్ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉన్నాడు కాబట్టి నిజం చెప్తాడో లేదో తెలియదు. జాయ్స్, నన్ను విల్ గుర్తుపట్టాడు. విల్ పూర్తిగా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో లేడు అంటుంది. హాపర్, జాయ్స్, జోనథన్, మైక్ విల్ ని కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి విల్ ని లేపుతారు. స్టీవ్, నాన్సీ, డస్టిన్, లూకస్, మ్యాక్స్ డెమో డాగ్స్ వస్తే ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. విల్ ఫస్ట్ నన్ను వదిలేయండి అని అరుస్తాడు. చెయ్యి చైర్ కి చిన్నగా కొడుతూ ఉంటాడు. మార్స్ కోడ్ తో మాట్లాడుతున్నాడు. క్లోజ్ గేట్ అని చెప్తాడు, అంటే పోర్టల్ మూసేయమని. మైండ్ ఫ్లేయర్ హాపర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో విల్ దగ్గర నుంచి తెలుసుకుంటుంది. విల్ కి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. డెమో డాగ్స్ విల్ ఇంటికి వస్తూ ఉంటాయి. అందరూ ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక డెమో డాగ్ డెడ్ బాడీ ఇంట్లో పడుతుంది. ఎల్ వచ్చి డెమో డాగ్స్ ని ఓడిస్తుంది. మైక్ ఎల్ ని హక్ చేసుకుంటాడు. డస్టిన్, లూకస్ ఎల్ ని పలకరిస్తారు. మ్యాక్స్ ఎల్ కి హాయ్ చెప్తే ఎల్ తనని పట్టించుకోదు. ఎల్ పోర్టల్ తెరిచింది. ఇప్పుడు తనే పోర్టల్ మూయగలదు. కానీ పోర్టల్ మూసేస్తే విల్ చనిపోతాడు. మైండ్ ఫ్లేయర్ కి వేడిగా ఉంటే నచ్చదు. విల్ నుంచి మైండ్ ఫ్లేయర్ ని బయటికి పంపాలంటే విల్ ని వేడిలో ఉంచాలి. ఇంట్లో కాకుండా వేరే చోటుకి తీసుకువెళ్తారు. జాయ్స్, జోనథన్, నాన్సీ విల్ తో వెళ్తారు. ఎల్, హాపర్ ల్యాబ్ లో పోర్టల్ దగ్గరికి వెళ్తారు. స్టీవ్, మైక్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ విల్ ఇంట్లో ఉంటారు. ఎల్ కి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని మైక్ బాధపడతాడు. మ్యాక్స్ ని వెతుకుతూ బిల్లీ మైక్ ఇంటికి వెళ్తాడు. మైక్ అమ్మ క్యారెన్ మ్యాక్స్ వాళ్ళు విల్ ఇంట్లో ఉండొచ్చు అని అడ్రస్ ఇస్తుంది. ఎల్ మేకప్ చూసి హాపర్ ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతాడు. ఎల్ టెర్రీని కలవడానికి వెళ్ళాను అంటుంది. ఖాళీ గురించి చెప్పదు. హాపర్ సారీ, టెర్రీ గురించి నీకు చెప్పలేదు.
లేదు. నా కూతురు సారా చనిపోయింది. నీకు ఏమైనా అవుతుందని నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు అంటాడు. ఎల్ నేను కూడా తప్పు చేశాను, సారీ అంటుంది. వీళ్ళింట్లో మైక్ వాళ్ళు మనం డెమో డాగ్స్ ని డిస్ట్రాక్ట్ చేస్తే ఎల్ పోర్టల్ ని ఈజీగా క్లోజ్ చేస్తుంది అని మాట్లాడుకుంటారు. అక్కడికి బిల్లీ వస్తాడు. మ్యాక్స్ బిల్లీ మనల్ని చూస్తే నన్ను చంపేస్తాడు అంటుంది. స్టీవ్ వెళ్లి బిల్లీతో మాట్లాడతాడు. బిల్లీ మ్యాక్స్ గురించి అడుగుతాడు. స్టీవ్ మ్యాక్స్ ఇక్కడ లేదు అంటాడు. కిటికీ నుంచి మైక్, డస్టిన్, లూకస్ మ్యాక్స్ చూస్తూ ఉంటారు. బిల్లీ స్టీవ్ ని కొట్టి ఇంట్లోకి వస్తాడు. మ్యాక్స్ తో లూకస్ ఉంటాడు. బిల్లీ మ్యాక్స్ తో లూకస్ తో ఉండొద్దు అన్నాను కదా, నువ్వు నా మాట వినలేదు అని లూకస్ ని కొడతాడు. మ్యాక్స్ జోలికి రావద్దు అని అరుస్తాడు. స్టీవ్ బిల్లీని కొడతాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మ్యాక్స్ మత్తు ఇంజెక్షన్ బిల్లీకి వేస్తుంది. బిల్లీ కింద పడతాడు. బిల్లీ కార్ తాళాలు తీసుకొని స్టీవ్, మైక్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ డెమో డాగ్స్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి వెళ్తారు. హాపర్ తవ్విన గుంటలో నుంచి అప్ సైడ్ డౌన్ లోకి వెళ్లి అక్కడ మంట పెడదాం అనుకుంటారు. విల్ ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి రూమ్ వేడిగా చేస్తారు. విల్ నొప్పిగా ఉంది, వదిలేయండి అని అరుస్తాడు. బాబ్ ని చంపిన మైండ్ ఫ్లేయర్ మీద జాయ్స్ కోపంగా రూమ్ ని ఇంకా వేడిగా చేస్తుంది. విల్ లో ఉన్న మైండ్ ఫ్లేయర్ తప్పించుకోవాలి అని చూస్తుంది. జాయ్స్ విల్ ని ఆపుతుంటే విల్ జాయ్స్ ని అటాక్ చేస్తాడు. జానథన్, నాన్సీ జాయ్స్ కి హెల్ప్ గా ఉంటారు. ఎల్, హాపర్ పోర్టల్ క్లోజ్ చేయడానికి ల్యాబ్ కి వెళ్తారు. ఎల్ కి బ్రెన్నర్ తనని టార్చర్ పెట్టడం గుర్తొస్తుంది. శామ్ ని డెమో డాగ్స్ అటాక్ చేస్తాయి. తనకి దెబ్బలు తగిలి ఉంటాయి. హాపర్ శామ్ దెబ్బకి కట్టి ఎల్ ని పరిచయం చేసి ఎల్ ఇప్పుడు మనల్ని కాపాడుతుంది, నువ్వు కూడా ఎల్ కి సహాయం చెయ్యాలి, తన ల్యాబ్ లో కాకుండా అందరిలా బ్రతకాలి అంటాడు. శామ్ కి ఒక గన్ ఇచ్చి మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు అని ఇద్దరు పోర్టల్ దగ్గరికి వెళ్తారు. పోర్టల్ దగ్గర డెమో డాగ్స్ ఉంటాయి. స్టీవ్ వాళ్ళు అప్ సైడ్ డౌన్ లో మంట పెడతారు. విల్ నుంచి మైండ్ ఫ్లేయర్ వెళ్లిపోతుంది. ల్యాబ్ లో డెమో డాగ్స్ కింద పడిపోతాయి. జానథన్ హాపర్ కి కాల్ చేసి మైండ్ ఫ్లేయర్ విల్ లో నుంచి వెళ్లిపోయింది, పోర్టల్ క్లోజ్ చెయ్యండి అంటారు. స్టీవ్, మైక్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ అప్ సైడ్ డౌన్ లో నుంచి బయటికి పరిగెడతారు. వాళ్ళ ముందుకి డాట్ వస్తుంది. డస్టిన్ డాట్ తో మాట్లాడి దానికి ఇష్టమైన చాక్లెట్స్ ఇస్తాడు. డాట్ చాక్లెట్స్ ని తింటూ ఉంటుంది. డస్టిన్ వాళ్ళని ఏమీ అనదు. డస్టిన్ డాట్ కి గుడ్ బై చెప్పి అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఎల్ పోర్టల్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ డెమో డాగ్స్ తో తనని అటాక్ చేపిస్తుంది. హాపర్ వాటిని షూట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా డెమో డాగ్స్ వస్తాయి. మైండ్ ఫ్లేయర్ బయటికి వచ్చేస్తుంది. ఎల్ బ్రెన్నర్ మీద కోపం అంతా పోర్టల్ క్లోజ్ చేయడానికి వాడుతుంది. హాకిన్స్ లో అన్ని లైట్స్ వెలుగుతాయి. ఎల్ మైండ్ ఫ్లేయర్ ని అప్ సైడ్ డౌన్ లోకి పంపేసి పోర్టల్ మూసేస్తుంది. అన్ని డెమో డాగ్స్ డాట్ చనిపోతాయి. 1 month తరువాత శామ్ పోర్టల్ గురించి చెప్తుంటే నాన్సీ రికార్డ్ చేసింది. ఒరే అప్పుడు రికార్డ్ ని పంచుతాడు. ఇప్పుడు అందరికీ రికార్డ్ చేరి ల్యాబ్ గురించి తెలుస్తుంది. మిలిటరీ ల్యాబ్ ని మూసేస్తారు. బాబ్రా అప్ సైడ్ డౌన్ లో చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది. బాబ్రా గురించి వెతకడం ఆపేసి బాధపడతారు. బాబ్రాకి ఫ్యూనరల్ చేస్తారు. శామ్ ఎల్ బర్త్ సర్టిఫికేట్ చేపించి హాపర్ కి ఇస్తాడు. ఎల్ ని కొన్ని రోజులు దాచిపెట్టమంటాడు. హాపర్ ఒక రోజు మాత్రం బయటికి వెళ్తుంది. ఒక రోజుకే ప్రమాదం ఏమీ ఉండదు అంటాడు. ఆ రోజు నైట్ స్కూల్లో స్నోబాల్. పిల్లలు వాళ్ళ పార్ట్నర్స్ తో పాటలకి డాన్స్ వేసి పార్టీ చేసుకుంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. అప్ సైడ్ డౌన్ లో మైండ్ ఫ్లేయర్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతటితో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 అయిపోయింది. త్వరలో సీజన్ 3 ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.